చెప్పి నేను మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి. ఈరోజు నేను పూజా సామాను గురించి నేను చెప్పాను. పూజా సామాగ్రి మన ఇంట్లో అవైలబుల్ ఉంటుంది, దానితో నేను వీడియో చేయాలనుకుంటున్నాను. నా దగ్గర ఏమేమి పూజా సామాగ్రి ఉన్నాయో నేను మీకు చెప్తానండి. పూజా సామాగ్రిని మనం స్టీల్లో వస్తుంది, మనకి ఇత్తడిలో వస్తుంది, రాగిలో వస్తుంది, మన ఇష్టము దేంట్లోనే వాడుకోవచ్చు. నేనైతే రాగి కానీ ఇత్తడి కానీ బాగుంటాయి పూజ కానీ నా అభిప్రాయము. నా దగ్గర ఏమేమి ఉన్నాయో మీకు చూపిస్తానండి. మనం ఎలాగో మనము క్లీన్ చేసుకుంటూనే ఉంటాం కదా, వీక్లీ వన్స్ క్లీన్ చేసుకొని ఎట్లా క్లీన్ చేయాలో అంతా మీకు తెలుసు అనుకుంటాను. ఈ ఇత్తడి సామాన్లు అయితే మనము పీతాంబరి పౌడర్ వస్తుందండి మామూలు మార్కెట్లో, దాంతో కానీ లేదంటే ఇంట్లో ఉన్న చింతపండుతో తిక్కినా కూడా బాటిల్ షైనింగ్గా బాగుంటాయండి. స్టీల్ అయితే మనం మామూలు డిష్ వాషర్తో క్లీన్ చేసేసుకోవచ్చు. ఇవి రాగివి కానీ ఇత్తడివి కానీ మనం చింతపండుతో తిక్కితే కానీ బాగా తెల్లగా అవుతాయండి, బాగుంటుంది అనమాట. వీక్లీ వన్స్ చేసేసుకుంటుంది. అలా మనము పూజ చేసుకున్నప్పుడు చాలా బాగుంటుందండి. ఇట్లా క్లీన్ చేసుకుంటే మనకు కూడా పవిత్రంగా అనిపిస్తుంది, శుద్ధిగా శుభ్రంగా ఉంటే బాగుంటుంది మన దేవుని రూమ్ కూడా. సో నేనైతే మీకు చూపించడానికి రెడీగా ఉన్నాయండి. ఏంటంటే నా దగ్గర అయితే ఇట్లా పెద్దవి అయితే 2 సెట్స్ ఉన్నాయండి. ఇది చూడండి, నా దగ్గర నుంచి చూడండి, ఇది నెమలి మాదిరిగా వచ్చేసి నెమలి పింఛంలాగా వచ్చేసి ఇది ఉంది. ఇది మా అమ్మ అయితే మాకు ఇచ్చిందండి. ఇంకా చూడండి, ఇవి ఎప్పుడన్నా ఫెస్టివల్స్ అప్పుడు ఇవి వాడుతుంటానండి. ఇట్లా అన్ని ఒత్తులు ఇట్లా వేసుకోవచ్చండి, చుట్టూ వేసి వెలిగించుకొని వేసుకొని ఇట్లా పెట్టే బాగా అలంకారంగా బాగా చూడడానికి చాలా నింపుగా అనిపిస్తాయి ఇలాంటివి. నేను ఫెస్టివల్స్ అప్పుడు ఇవి మామూలుగా వాడతాను. ఇవి పాతగా అయిపోయినాయి, కాకపోతే మీకు వీడియో కోసమని ఇవన్నీ నేను తీసుకొచ్చాను చూపించడానికి. నెక్స్ట్ ఇంకో సెట్ చూపిస్తాను కదండి. చూడండి, ఇది సెట్ అయితే నేను తీసుకున్నానండి. ఇది కూడా 1 టైప్ ఆఫ్ ఇట్లా లాంగ్ దీపాలు. ఇవి కూడాను, ఇది కూడా చుట్టూ ఇట్లా ఒత్తులు వేసుకొని వెలిగించుకుంటే బాగా నింపుగా నిండుగా ఉంటుంది మన దేవుని రూము. నెక్స్ట్ దీనిలో కింద ప్లేట్ పెట్టుకోవాలండి. ఒక్కోసారి కొన్ని లీక్ అవుతా ఉంటాయి, ఇక్కడ నుంచి జాయింట్స్ ఉంటాయి. దీనికైతే జాయింట్ అయితే లేదు, కానీ కొన్ని జాయింట్స్ వస్తాయి ఇట్లా పైన. అది నీరంతా ఇవి మనము ఆయిల్ వేసుకుంటాము, అదంతా కిందే కాకుండా దీనికి ప్లేట్లు పెట్టుకోవచ్చు. నేను ప్లేట్స్ కూడా చూపిస్తాను, ఇంకా అవైలబుల్ ఉన్నాయి నా దగ్గర. సో లైక్ దిస్ అనమాట ఈ ప్లేట్లు. దీనిలో మాదిరి దీనిలో కింద ఇలా పెట్టేసుకున్నామండి. ఈ ఆయిల్ అంతా దీంట్లోకి వచ్చేసింది. మనం దేవుడు అంతా అది టైల్ కానీ లేదంటే అది ఉంటుందో ప్లాట్ఫామ్ దేవుంది, అది పడవకుండా ఉంటుంది అన్నమాట. సో నేనైతే ఇట్లా అరేంజ్ చేసేసుకున్నాను. ఈ పెద్ద దీపాలు అయితే నేను ఆల్మోస్ట్ వాళ్ళు ఫెస్టివల్స్ అప్పుడే నేను ఇది వాడుకుంటాను అనమాట. మామూలుగా అయితే చిన్న దీపాలే నేను పెట్టేసుకుంటాను. ఇది ఒక కలెక్షన్ ఉంది నా దగ్గర. నెక్స్ట్ వచ్చేసేసి నా దగ్గర చిన్న దీపాలని నేను మీకు చూపిస్తాను. చూడండి, నా దగ్గర చిన్న దీపాలు ఇవన్నీ మామూలు డైలీ యూజ్కి అయితే నేను ఇవే వాడుకుంటాను అన్నమాట. ఇవిని ఒకటి వెండి సెట్ ఒకటి ఉంది, అది వాడేసుకుంటా ఉంటాను. సో ఇది కూడా చుట్టూ ఇట్లా వేసుకొని ఆయిల్ వేసుకొని చిన్నది దీపాలు పెట్టేసుకోవచ్చు అండి, బాగుంటాయి. ఇట్లా అట్లా చుట్టూ అంటే 5 వచ్చినాయి, 5 ఒత్తులు వేసేసుకొని నేను ఇట్లా వేసేసుకొని పెట్టేసుకుంటాను. దీని కింద ప్లేట్లు అయితే నేను కంపల్సరీ వాడతానండి. ఏ సెట్ వాడినా కూడా వాడతాను, ఏమంటే ఆయిల్ అంతా కింద కూడా ఇది కాకుండా ఉండదండి. సో 1 మోర్ సెట్. నెక్స్ట్ వచ్చేసేసి ఇంకో దీపం సెట్ చూపిస్తానండి. ఇవైతే దీపాలండి. ఇదైతే నాకు గిఫ్ట్ ఇచ్చింది మా అక్కగారు ఇచ్చారండి ఈ గిఫ్ట్. సో దీంట్లో ఇట్లా మధ్యలో ఇట్లా ఒత్తుల్లాగా వస్తాయండి. ఇది దీనిలలో ఒత్తులు వేసేసుకొని మధ్యలో పెట్టేసుకునేది. ఇవి వెండివండి. సో ఇవైతే ఇట్లా వచ్చిందనమాట. ఇట్లా చూడండి, చాలా బాగుంది ఇది. ఇది అయితే నేను తాడపత్రిలో మా అక్క తీసుకొచ్చిన తాడపత్రి నుంచి. సో ఇదైతే నాకు బాగా నచ్చింది చెట్టు. నేను డైలీ యూజ్ కూడా ఇవి వాడుతుంటానండి. సో నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసేసి ఇదండి, నేనే తీసుకున్నాను. ఇది సింగిల్గా కూడా పెట్టుకోవచ్చు, అంటే లక్ష్మీ దీపం అంటారండి. ఇదైతే నేను సరిగ్గా వాష్ చేయలేనట్లు అందులో కొంచెం నల్లగా కనపడిస్తుంది. సింగిల్ దీపం పెట్టుకోవచ్చు అండి. లక్ష్మీ దీపం అయితే సింగిల్ పెట్టుకోవచ్చు అంట మనము. సో నేనైతే అప్పుడప్పుడు ఫెస్టివల్ కోటి వాడుతుంటానండి. ఇట్లా 5 ఒత్తులు వేసేసేసి సింగిల్ దీపం వెలిగేసి వెనకాల వచ్చింది చూడండి, వెనకాల వచ్చింది, ముందర వచ్చింది లక్ష్మీదేవి.
లక్ష్మీ దీపం అంటారు. ఇది పెట్టుకొని చుట్టూ ఫ్లవర్స్తో అలంకారం చేసుకొని వెలిగించుకోవచ్చు, చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసేసి ఇది కలశం అండి. నేను మామూలు డైలీ కలశం పెట్టుకోవడానికి నేను ఈ కలశాన్నే వాడుతాను. ఇది కూడా గిఫ్ట్ ఇచ్చారండి, మా ఇంకొక సిస్టర్ గారు ఇచ్చారు ఇది. సో ఇది అయితే వెండిదండి. ఇది చాలా అన్నింతా లక్ష్మీదేవులు వచ్చినారు చూడండి, చుట్టూ చూడండి, చూపిస్తాను మీకు. లక్ష్మీదేవులు వచ్చినారు చూడండి. సో నేను కలశానికి అయితే మామూలుగా అయితే ఇంతకుముందు రాగిది వాడతాను అండి కలశం పెట్టుకోవడానికి. ఇది గిఫ్ట్ ఇచ్చిన తర్వాత దీన్ని మనం కలశంగా నేను పెట్టేసుకుంటున్నాను అండి. చుట్టూ లక్ష్మీదేవులు వచ్చినాయి, మధ్యలో ఇక్కడ ఆకులు వచ్చిన పైన చుట్టూ గణపతి స్వామి వచ్చినది. ఇది ఫ్రంట్ ఉండాలంటండి. ఇలా ఫ్రంట్ పెట్టేసుకొని ఆకులు పెట్టుకొని మామూలు టెంకాయ పెట్టుకుంటారు కదా కలశానికి, అలా పెట్టేసేసుకుంటానండి. ఇది నా దగ్గర నేను డైలీ వాడే కలశం ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా నెక్స్ట్ మామూలుగా కలగంటారని ఇది నేను కూడా ఇది అగరబత్తులు పెట్టడానికి అనమాట. ఇది హోల్స్ ఉన్నాయి చూడండి, ఇట్లా హ్యాండిల్స్ లాగా. సో నేను ఇది బాగుంటుంది. అది పడిన విభూది అంతా పడుతూ ఉంటాం కదండి, అది దాన్ని ఊదిబత్తులది, అది కింద పడకుండా దీంట్లోనే పడేటట్లు నేను అందుకు ఇది తెచ్చుకున్నానండి. ఇది గలగంటాను. నెక్స్ట్ తీర్థం తీసుకోవడానికి ఒక స్పూన్ అండి. దీంతో పాటు ఒక చిన్న గ్లాస్ ఇలాంటి కలర్ది వచ్చింటుంది తీర్థం తీసుకోవడానికి. అంటే నేను దేవుని అన్నీ ఆల్మోస్ట్ అన్నీ సపరేటే పెట్టేసుకుంటానండి, అవి వాడుకొని పెట్టుకొని. నెక్స్ట్ ఇంకోటిది కుంకుమ గిన్నెలు అండి, ఇవి ఫ్లవర్ టైప్ అనమాట. చూడండి ఎలా వచ్చాయో, చాలా బాగుంది కదా ఇది. చూడండి దగ్గర నుంచి చూడండి, ఇట్లా ఫ్లవర్ టైప్ వచ్చినాయి. మనం కుంకుమ పసుపు వేసుకొని పెట్టేసుకుంటే దీంట్లో చాలా బాగుంటుంది చూడండి. ఇది ఫ్లవర్ టైప్. నెక్స్ట్ ఇంకోటేసి కలశం ప్లేట్ అనేసి మనం దీంట్లోనే అటాచ్డ్ వచ్చేస్తుంది, చిన్న కలశం వస్తుంది, ప్లేట్ వస్తుంది. ఫస్ట్ దీంట్లోనే 2 దీపాల మాదిరిగా వస్తుంది, 2 దీపాలు వస్తాయి. దీంట్లో మనం దీపం వెలిగించుకోవచ్చు 2 దానిలో. మామూలు 2 దీపాలే కదండి మనం పెట్టేది. సో 2 దీపాలు, కలశము. దీనికి కలశం మీద పెట్టేసుకోవచ్చు, ఆకులు పెట్టేసుకొని మన పూలు పెట్టేసుకొని మనం అలంకరించుకోవచ్చు. దీంట్లో కుంకుమ వేసేసుకోవచ్చు అండి, ఒక కుంకుమ భరణిలాగా ఇది ఇచ్చినారు. చాలా అంటే ఇది అటాచ్డ్ అనమాట, ఫుల్ అటాచ్డ్. వెనకల చూడండి ఇంకంతా ఫిట్ చేసేస్తున్నారు ఇవి రాకోకుండా. సో ఇవేం పడిపోవు. మనం ఇది వేసేసుకుని కుంకుమ వేసుకొని మొత్తం అట్లా శుక్రవారం అట్లా ఫ్రైడే రోజు వస్తాం కదా, మనకు కొంచెం ఫ్రైడే రోజు స్పెషల్గా కొంచెం అంతా అమ్మవారికి అలంకారం చేసి మనం పూజ చేసుకుంటాం కదండి. అట్లాంటప్పుడు ఈ కలశహారతి అంటారండి. దీంతో కలశం అమ్మవారికి లక్ష్మీదేవికి ఇస్తే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందనే నమ్మకం ఒకటి ఉంది. సో అందుకు నేను ఇలాంటిది ఒకటి తెచ్చుకున్నానండి. ఎప్పుడైనా మనకు ఫెస్టివల్స్ అప్పుడు లేదా ఫ్రైడే టైంలో మనం దీనిలో పూజ చేసుకోవచ్చండి. ఈ కలశ ప్లేట్తో మనం పూజ చేసుకుంటే చాలా బాగుంటుంది, చూడడానికి కూడా చాలా బాగుంటుందండి. యాజ్ ఇట్ ఈజ్ అండి. ఇవి కుంకుమ బర్నీలు అండి, నేను మామూలు డైలీ వాడేటివి. ఇవి కూడా వెండివండి, చిన్నవి. కుంకుమ పసుపు వేసేసుకొని మామూలుగా దేవుని రూమ్లన్నీ పెట్టేసుకొని వాడేసుకుంటుంటాను. దేవుళ్ళు పెట్టడానికి దానికి అంతా వాడుకుంటుంటాను. ఇవి కూడా గిఫ్టెడే నాకు. సో ఇది కూడా మా సిస్టర్ గారు, ఇంకో సిస్టర్ గారు ఇచ్చారండి. సో ఇవి నేను మామూలు డైలీ యూస్కి వాడేస్తుంటాను. సో మామూలుగా అంటే హారతి పళ్ళేమో మన పెద్దలు తెలిసిందే కదా, అది మామూలుగా అందరి ఇళ్ళల్లో ఉంటుంది. ఇది ఓకే. మళ్ళీ ఇదే ప్లేట్లోనే మళ్ళీ ఇంకో ఇది ప్లేట్ అండి, మామూలుగా ఇక్కడది. సో ఇట్లాంటిది ఒకటి తెచ్చుకున్నాను నేను. దీంట్లో పసుపు కుంకుమ పెట్టేసుకుంటాను అనమాట. ఇలా పెట్టేసుకొని మనం మామూలు తాంబూలం పెడతాం కదండి స్వామివారికి, తాంబూలం పెట్టేసేసుకోవచ్చు. దీంట్లోనే ఏదో ప్రసాదం పెట్టుకోవచ్చు, ఏదో పళ్ళు పెట్టుకొని మామూలుగా మనము డైలీ యూజ్లో కూడా మన పూజలో మనం మామూలుగా పళ్ళు పెట్టుకుంటాం కదా, ఈ ప్లేట్లో పెట్టేసుకోవచ్చు. బాగుంటుంది, చూడడానికి చాలా అందంగా ఉంది కదండి. ఇలా పెట్టేసుకుంటూ ఉంటాను నేను. ఇవే అండి నా దగ్గర ఉండే కలెక్షన్స్, దేవుని పూజ కలెక్షన్స్. నేనైతే ఇవి పెద్ద దీపాలు అయితే ఎప్పుడైనా వాడుతాను, మామూలుగా చిన్న దీపాలే వాడుతూ ఉంటాను. సరే అండి, ఎలా నచ్చింది నా వీడియో? మీకు నచ్చితే కామెంట్ చేయండి. సో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఆల్.